జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఎవరికి ఇచ్చినా జనసేన పూర్తిగా సహకారం అందిస్తుందని రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత తెలిపారు. అధికార పార్టీని గద్దెదింపడమే తన లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్న నిరంకుశ వైఖరిని తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె అన్నారు. పొత్తులో భాగంగా జనసేన తరపున తనకు టికెట్ కేటాయిస్తే ప్రజలకు సుపరిపాలన అందిస్తానంటున్న పెండ్యాల శ్రీలతతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాష్ట్రం రాజకీయాలన్నీ ఒకవైపు అయితే అనంతపురం రాజకీయాలు ఒకవైపు. రాష్ట్రంలో ఉన్న వేడి మొత్తం అనంతపురం రాజకీయాల వైపే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జనసేన తరపు నుంచి అభ్యర్థి రేసులో ఉన్నటువంటి రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎన్నికల వేడి నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అయితే ప్రకటించారు. ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గం అభ్యర్థుల విషయంలో కొంచెం సందిగ్ధత అయితే నెలకొంది. ఒకవేళ టీడీపీకి కేటాయిస్తే మీరు జనసేన తరపు నుంచి వాళ్ళకి సహకరించే అవకాశం ఉందంటారా లేదంటారా? అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరపున జనసేనకు కానీ టీడీపీకి కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సిద్ధంగా ఉన్నారు గెలిపించుకోవడానికి. అధిష్టాన నిర్ణయం మేరకే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఖచ్చితంగా పనిచేస్తాం. కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా అంతిమ లక్ష్యం వైసీపీకి అధికారం నుంచి దూరం చేయడమే నాయకుల లక్ష్యం కానీ కార్యకర్తల లక్ష్యం కానీ ప్రజల లక్ష్యం కానీ అని మేము భావిస్తున్నాం. అయితే ప్రస్తుతము మానసికంగా టీడీపీ నాయకులు ఎవరైతే అభ్యర్థి రేసులో ఉన్నారో వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయారు. టీడీపీకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, జనసేన అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందనే విషయం కూడా వారు మానసికంగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. సో ఈ విషయంలో అభ్యర్థి రేసులో మీరు కూడా కొనసాగుతున్నారు. ఒకవేళ మీరు అభ్యర్థి రేసులో కొనసాగుతుంటే ఇప్పటికే ప్రజల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు, గడప గడప ప్రోగ్రాంలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మీ కార్యాలయంలోనే కుట్టు శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ప్రజలు? మీరు బయటకు వెళ్ళినప్పుడు ప్రజలతో మమేకం అయినప్పుడు ఎలాంటి సమస్యలు గుర్తించారు వాళ్ళతో? జనసేన పార్టీకి టికెట్ వస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమం ఈ రోజు కాకుండా మేము 1.5 సంవత్సరంగా ఈ శిక్షణా కేంద్రం నడుపుతున్నాము. జనసేన పార్టీ తరపున మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జనసేన పార్టీ తరపున ఇక్కడ 1.5 సంవత్సరం నుంచి 500 మంది దాకా శిక్షణ పొందారు. ఇప్పుడు 7వ బ్యాచ్ కంటిన్యూ అవుతోంది. ఇలానే అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతే లక్ష్యంగా జనసేన పార్టీ ఎప్పుడు మహిళల తరపున ప్రజల తరపున ఉండి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవడమే మా లక్ష్యంగా మేము భావిస్తాం. అలానే ఇప్పుడు టీడీపీ తరపున జనసేన తరపున టికెట్ రేస్లో ఉన్నాము. ఖచ్చితంగా ఎవరికి టికెట్ వచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ముఖ్యంగా మహిళలతో మాట మంతి కార్యక్రమం ద్వారా రోజు ఇంటింటికి వెళ్తున్నాను. మహిళలతో మాట మంతి ద్వారా అనేక మంది వారి సమస్యలను తెలుసుకుంటున్నాను. అలానే అవగాహన కల్పిస్తూ ఈరోజు జనసేన పార్టీ తరపున నేను కొనసాగుతున్నాను. అంటే ప్రస్తుతం జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి సూర్యచంద్ర అనే అభ్యర్థి దాదాపుగా జనసేన పార్టీ కోసము తన ఛాయాశక్తులు తన జీవితాన్నంతా నేను కష్టపడి ఇంటింటికి తిరిగి జనసేన కార్యక్రమాల విషయంలో అయితేనేమి అధినాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క మనస్తత్వం గురించి కానీ ఆయన అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగబోతాయి అనే విషయాన్ని కుటుంబాన్ని సర్వస్వాన్ని వదిలేసి నేను ప్రజల్లో ఉన్నప్పటికీ నాకు టికెట్ కేటాయించలేదు, అంటే రబ్బరు చెప్పులు తొడుక్కునే వారికి అసెంబ్లీలో ప్రవేశం లేదా అంటూ ఆమర నిరాహార దీక్ష కార్యక్రమం అయితే చేపట్టారు. సో నిజంగానే అలాంటి పరిస్థితి జనసేన పార్టీలో కొనసాగుతుందని అంటున్నారా? జనసేన పార్టీలో రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళను అసెంబ్లీకి నడిపించడమే లక్ష్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. ఇంతవరకు మా నాయకుల్లో కానీ మా కార్యకర్తలకు కానీ డబ్బుతో పని లేకుండా ఒకరికి ఏవైనా ప్రోగ్రామ్స్ జరగాలన్నా కూడా అతి తక్కువ ఖర్చుతో ప్రోగ్రామ్స్ నడిపే ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. అయితే పాటంశెట్టి సూర్యచంద్ర గారు 800 రోజులు దాదాపు ఆయన ప్రజల్లో ఉన్నారు.
అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గుర్తిస్తారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలో వచ్చిన వెంటనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తామని పెండ్యాల శ్రీనాథ్ గారు స్వతంత్ర టీవీతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం.